ఓం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. ఓం. Take two deep breaths. Sit upright. శరీరము వైపు చూస్తూ ఉండండి. ఎందుకు? మీరు శరీరము కాదు కనుక మీరు శరీరమును చూడగలరు. కళ్ళు మూసుకునే శరీరములోని ఒక్కొక్క అవయవాన్ని చూశాం. ఈనాడు పంచ జ్ఞానేంద్రియాలనే అవయవాల వైపు చూడాలి. లుకింగ్ ఎట్ ద వెరీ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ది ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సారమును చూచుట, వస్తువుని చూడడం కాదు, సారమును చూడడం. ఉప్పు వస్తువుని చూడడం, సారం ఆ ఉప్పదనం. అగ్ని అగ్నిని చూచుట, సారం ఉష్ణం. ప్రపంచమును చూచుట, ప్రపంచము ఆబ్జెక్ట్స్ ద్వైతం ప్లూరాలిటీ. సారమును చూచుట, సారం సచ్చిత్. అలా ప్రతి దాంట్లోని సారాన్ని చూడడం మొదలు పెట్టాలి. పైకి ఏం కనిపిస్తోంది, ఏం పేరు, ఏ రంగు, ఏ పొడుగు, ఏ ఎత్తు, ఏ అట్రిబ్యూట్స్ అనేవి కాకుండా సారాన్ని చూడాలి. సరే, ఇదం శరీరం. ఓకే, దిస్ బాడీ, నాట్ మై బాడీ. వై? ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్. వాట్ ఎవర్ ఈస్ సీన్, known, is object, and I am not that. I am the subject. Looking at this body is real power. How? Looking at this body is real devotion, amazement. Look around with eyes closed. అంతటా పృథివీ ఉన్నది. ఎక్కడ ఈ శరీరము ఉన్నదో అక్కడ పృథివీ ఉన్నది. ఈ శరీరమునందు కూడా పృథివీ ఉన్నది. పృథివీ పృథివీ is the solid matter of the universe. It is not dead matter. It is manifested cosmic consciousness. Prithvi Devata. Kathopanishad 2:17. Aditir Devata Mahi. Hagam Sat Suchishad. వసురంతరిక్షసద్ ఓతావేదిషద్ అంటూ అన్ని భూతములలోనూ అంతటా కూడా ఆ కాస్మిక్ చైతన్యమే వేరువేరు దేవతలుగా మనకు లభిస్తుంది. మనం ఏం చేస్తాం? మట్టి, ఇదేదో ఇనర్ట్ డెడ్ మ్యాటర్. నో,
If it is dead matter, how a consciousness, plant or animal or anything is coming out of the matter? So, Prithvi Devata, the faculty of smell. ఇదిగో ఈ ముక్కు రంధ్రాలు ఇక్కడ ఈ ఘ్రాణేంద్రియంలో మనకు తెలుస్తోంది, వాసనలు తెలుస్తున్నాయి. మరి ఈ వాసనలో తెలుసుకునే దాని వాసన ఏమిటి? తెలీదు, చెప్పలేదు. ఆపహ, అంతటా నీరు ఉన్నది, నీరే అమృతము. ఒకరోజు అన్నం లేకుండా ఉండవచ్చు, ఒకరోజు 24 గంటలు నీళ్లు తాగకుండా ఉండలేము. స్మాల్ పాండ్స్, బిగ్ లేక్స్, వెరీ బిగ్ సీస్, biggest oceans, all are water. This Neeru is not an inert dead matter. It is again the cosmic power. Apo Devata. The same Devata, Apo Devata in the ocean, is making my taste buds to taste. రసన, రసము అనేటటువంటి గుణము నీటిది. ఆ నీటిలో కరిగినది మాత్రమే రుచి చూడగలను. నీటిలో కరగనిది బంగారమైనా సరే రుచి చూడలేను. అటువంటి ఆపోదేవత యొక్క తన్మాత్రయే ఈ రసన, నాలుక. మరి రసనది ఏ రసన చెప్పలేను. వాసనను చూచే ముక్కుది ఏ వాసన చెప్పలేను. రుచిని చూచేటటువంటి టంగ్ యొక్క రుచి ఏది చెప్పలేను. నెగటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. ఎందుకు చెప్పలేను? అవి దేవతా స్వరూపం. ఆ దేవతను నేను మాటలలో ఇలా ఉంటుంది అని చెప్పలేను. హీట్, అన్ని ప్రక్కల ఉష్ణం ఉన్నది. బయట టెంపరేచర్ కొలుస్తూ ఉంటారు, ఇవాళ 40 డిగ్రీలు ఉంది, 38 డిగ్రీలు ఉందని. శరీరంలో కొలుస్తూ ఉంటారు, 35 డిగ్రీలు ఉందని, 98.4 అని. అంటే ఆ దేవత శరీరం నుంచి నిష్క్రమిస్తే చల్లబడిపోతుంది ఒళ్ళు. ఆ దేవత కొంచెము ఎక్కువగా ఉంటే బ్రతకలేము, కొంచెం తక్కువగా ఉంటే తట్టుకోలేము. అగ్నిని అగ్నిగా చూడడం కాదు, అగ్నిదేవుడు. పృథివీ అండ్ ఆపహార్ స్త్రీలింగ శబ్దాస్. దట్స్ వై వి సే దేవత. అగ్ని, అగ్నిదేవుడు. With the light, you see everything. But what is the shape of the light? Color of the light? The pure light doesn't have any shape or color. We are able to speak. Even when nothing particular is spoken, we have mental speech. This is Agni Devata. So much to know about the constituents of this body. Prithvi Devata, Apo Devata, Agni Devata. Agni Devata వలన వాక్కు, చూపు, రెండు ప్రత్యేకమైనటువంటి శక్తులు కలుగుతున్నాయి. Look at the wind. Cold wind in winter, hot wind in summer, pleasant wind in now Chaitra. This wind is my life.
It animates the Prithvi part, the Agni part, the Apaha part, and the Akasha part. All are animated by this air. This wind, which blows across the galaxies, is the same wind as I am getting in and out. See, this cosmic wind is the same wind in me. Same wind is inhaled and exhaled. It enlivens this body, energizes every organ. There is another respiration, tissue respiration, where every cell is getting oxygen in and carbon dioxide out. How is this possible? Vayu Devata. So the sense of touch is everywhere, and Vayu Devata presides over the sense of touch. So how many Devatas are there already? Prithvi Devata, Apo Devata, Agni Devudu, Vayu Devudu. And finally, అతి సూక్ష్మమైనటువంటి ఆకాశ, the power of gravity that holds the cosmos together. ప్రపంచములోనున్న గ్రహములన్నీ దానితో ఒకటి ఢీ కొట్టుకోకుండా ఉండడానికి there is an energy there, the cosmic energy. భూమి మీద వస్తువులు నిలబడి ఉండడానికి there is an energy, the gravitational energy. All these are manifestations of the space. That very space, which is universal, is there in every part of my body. In fact, you have some trillions of cells in the body. Each cell, 85% is empty space. You know that? 85% of your cell, each cell, is empty space. That means 85% of you is the body is Dolla, space only. Such universal space is pervading this body also. It is very subtle. This is Aditi, also called the universal consciousness. That is why in Puranas we say, Aditi nundi devatalu puttaru. Aditiki puttinavaru devatalu. What is this Aditi? Kathopanishad says, Aditi is this cosmic consciousness. This cosmic consciousness is holding the macrocosm as well as the microcosm. సమష్టిని వ్యష్టిని ధరించి నిలిపి ఉంచినది ఏమిటి? అదితి. ఎలాగా? 5 పుత్రులు ఇప్పుడు చూపించాం. పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశః. This realization is what? Though I consider sometimes myself as the body, most of the time a lay person considers he is the body. An informed person doesn't consider himself as the body, but even this body is a cosmic product. Why product? It is cosmic, it's energy itself. The universal consciousness only is manifesting as the universe as well as this body. Then what should I do? This universal consciousness, I must very carefully preserve that, handle it, use it as an instrument, and know that I am part of that consciousness and I am the consciousness per se. ఇది అద్భుతమైనటువంటి ఉపాసన. దీనిని సుప్రీం ఉపాసన ఆర్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉపాసన. ఇప్పుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే తెలిసిందా?
ఎక్కడికో పోవక్కర్లేదు. ఇక్కడే దిస్ బాడీగా అవైలబుల్గా ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. ఒక 30 సెకండ్లు రిలాక్స్ అవుదాం. అహమస్మి 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 చైతన్యోహం చైతన్యోహం విశ్వచైతన్యోహం. తేజోబిందు ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో పోయినసారి 100వ మంత్రం చూశాము. ఆఖరి అధ్యాయంలో ఈసారి ఈనాటి మహావాక్యం 101వ మంత్రం. హృదయ గ్రంథిరస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. హృదయ గ్రంథిర్ అస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. ఆధ్యాత్మిక సాధనలో అత్యంత కీలకమైనటువంటి అండర్స్టాండింగ్ హృదయ గ్రంథి. చాలాసార్లు వస్తూ ఉంటుంది హృదయ గ్రంథి హృదయ గ్రంథి. గ్రంథి అంటే ముడి అని అర్థం. KNOT నాట్ ముడి. గ్రంథి 2 ఉంటే కదా ముడి వేయాలి. మినిమం 2 ఉండాలి. ఏదైనా ముడి వేయాలంటే 2 చెయ్యాలి. 2 భాగాలైనా ఉండాలి. తాడులో ఈ ఎండు ఆ ఎండు అని 2 ఎండ్స్ అయినా ఉండాలి ముడి వేయాలంటే. ఏమిటా గ్రంథి? చిజ్జడ గ్రంథి. అజ్ఞానం, అహంకారం, కన్ఫ్యూజన్ బిట్వీన్ ది చిత్ అండ్ ది జడ, ద చైతన్యాంశ అండ్ ది జడాంశ. ఇప్పుడే చూసాం, there is no jadaamsha. Whatever you are seeing as jadaamsha also is a product of the chaitanya. Also is the sara of that also is chaitanya. Then where are two? Chit and jada. There is no jada. There is only chit everywhere. Whatever you call jada is also chit. Not able to perceive, that's all. Then where is the question of modi? I have no two. There's only one. And that is universal. It's not part. It doesn't have bits. So, హృదయ గ్రంథి, హృదయంలో ఉండే ముడి, దీని పేరే అజ్ఞానం, ఇదే అహంకారం. అస్తిత్వే అంటే అస్తి చేత్, ఉన్నట్లయితే. ఇఫ్ యూ హ్యావ్ హృదయ గ్రంథి, we always have. Where is question of if you have? If you don't have is important. Anyway, if you have అంటే హృదయ గ్రంథి ఉనికిలో ఉన్నప్పుడు, అది ఉన్నంత కాలం ఉన్నట్లయితే, ఉన్నదని అనిపిస్తూ ఉంటే ఇంకా ఛిద్యతే ఛేదింపబడుతుంది, విడగొట్టబడుతుంది. దేని చేత? బ్రహ్మచక్రకం, బ్రహ్మభావం అనే చక్రం చేత. విష్ణు చక్రం విన్నారు మీరు, బ్రహ్మచక్రం వినలేదు. ఇదే బ్రహ్మచక్రం. బ్రహ్మచక్రం అంటే, చక్రం అంటే సైక్లికల్, తిరుగుతూ ఉండేది, ఆద్యంతాలు లేనిది, నిరంతరమైనది. విష్ణు చక్రం ఏ విధముగా అన్నిటినీ ఖండిస్తుందో,
ఈ బ్రహ్మభావన నిరంతర బ్రహ్మ భావన నిరంతరం తిరుగుతూ ఉండేటటువంటి బ్రహ్మభావన హృదయ గ్రంథులను కట్ చేస్తుంది. మీ దగ్గర ఒక పీఠముడి పడిపోయింది, దాన్ని ఇప్పడానికి 1 అవర్ ట్రై చేశారు, టైం వేస్ట్ అయింది, విడలేదు. ఏం చేస్తారు? కత్తి తెచ్చి కోసేస్తారు, కోసి ఆ మూడిని విడదీస్తారు. అలాగే ఈ బ్రహ్మభావన బ్రహ్మచక్రంతో ఆ హృదయ గ్రంథిని కోసేయి, ఛేదించు. సంశయే సందేహం, ఉన్నవే సందేహాలు. నా జీవితమే పెద్ద సందేహం, పుట్టిన దగ్గర నుంచి అన్ని సందేహాలే. సరే, సందేహాలు అనుప్రాప్తే కలిగినప్పుడు దేహంగా ఉంటే ఎందుకు కలగవో ఎప్పుడు సందేహాలే. సరే, మెల్లంగా దేహం కాదని తెలుసుకున్నాడు, సందేహాలు తగ్గడం మొదలెట్టాయి, కానీ అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇంకాను సందేహాలు అనుప్రాప్తే కలిగినప్పుడు ఏం చేయాలి? బ్రహ్మ నిశ్చయం, అహం బ్రహ్మాస్మి. ఇమీడియట్లీ యు సే, విల్ ఐ లివ్ ఆర్ విల్ ఐ డై సూన్? సందేహం. బ్రహ్మ నిశ్చయం. విల్ ఐ గెట్ దట్ మనీ విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ నాట్? సందేహం. బ్రహ్మ నిశ్చయం. యు మేక్ బ్రహ్మ నిశ్చయం. ఆశ్రయేత్, ఆశ్రయించు, గట్టిగా పట్టుకో. హృదయ గ్రంథి అస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం, సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. సాధకుడి యొక్క అంతరంగ ప్రయాణంలో ఎదురయ్యే చిక్కుముడులను, వాటిని తొలగించే మార్గాన్ని దర్శింపజేస్తోంది ఈ మహావాక్యం. 2 ప్రధాన భాగాలు. మొదటి భాగము హృదయ గ్రంథి బ్రహ్మచక్రం. మనిషి సాధారణంగా తనను తాను శరీరం అని మనసని భ్రమలోనే ఉన్నాడు. ఆత్మకు అనాత్మకు మధ్య ఏర్పడినటువంటి విచక్షణ లేకుండా ఉన్నాడు. ఈ అజ్ఞానపు ముడినే చిజ్జడ గ్రంథి లేక హృదయ గ్రంథి, ఆత్మానాత్మ కన్ఫ్యూషన్ గ్రంథి. ది కన్ఫ్యూషన్ బిట్వీన్ ద అన్రియల్ అండ్ ది రియల్. ఈ ముడి ఉన్నంత కాలము జనన మరణ రూపమైన సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. నిరంతర బ్రహ్మభావన ద్వారా, అంటే బ్రహ్మచక్రకం ఛిద్యతే, జ్ఞానోదయం ద్వారా ఈ హృదయ గ్రంథి విడిపోయినప్పుడు దాని పేరే ముక్తి, మోక్షం. అదొక స్టేట్. అమెరికా వెళ్ళినట్టు మోక్షం అని ఎక్కడికో వెళ్ళడం పొందడం అంటూ ఉండదు. ఛేదనే బ్రహ్మచక్రకం. అంటే హృదయ గ్రంథులను ఛేదించుట కొరకు నేను బ్రహ్మమును అనే భావనా చక్రాన్ని ఉపయోగిస్తాను, బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాను. అస్త్రం అంటే ఏమిటి? ఆయుధ విశేషం. బ్రహ్మచక్రం బ్రహ్మాస్త్రం, ఇదే బ్రహ్మాస్త్రం. వాట్ ఈజ్ బ్రహ్మాస్త్ర? బ్రహ్మాస్త్ర ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మభావన. ఆయన మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, వాడు నాశనం అయిపోయాడు. అంటే ఏమైంది? బ్రహ్మభావనలు ఉంటే వాడు రాక్షసుడు అనే భావం పోయింది, వాడు చైతన్యంలో కలిసిపోతాడు. దాన్నే బ్రహ్మాస్త్రం అని ఊరికే సినిమాలో యారో వేసినట్టు చూపిస్తారు. శాస్త్ర విశ్లేషణలో బ్రహ్మచక్రకం అంటే అజ్ఞానాన్ని ఖండించే ఒక ఆయుధ విశేషము, బ్రహ్మాస్త్రము, నిరంతర సాధనా చక్రము. నిరంతర బ్రహ్మభావే ఓంకారే అన్నట్టుగా ప్రశ్నోపనిషత్తు భాష్యంలో ఆ నిరంతర బ్రహ్మభావనయే బ్రహ్మచక్రకం. సంశయం అనుప్రాప్తే, సంశయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమిటి సంశయం? భగవంతుడు ఉన్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడ్డు? ఆయన రమ్మను, చూస్తాను, దెన్ ఐ విల్ బిలీవ్. వాట్ ఎ ఫూలిష్ ఐడియా ఇస్ దట్? కెన్ యూ సీ ద వెరీ సబ్జెక్ట్ యూ యువర్ సెల్ఫ్ విచ్ ఈస్ విత్ ఇన్? ఇట్స్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. వీఆర్ టెలింగ్ యూ 101 times. ఓకే, నేను ఆత్మనా లేక శరీరమా? గురుగారు గడికి ఒకసారి నువ్వు ఆత్మ అంటున్నారు, అహమస్మి అనమంటున్నారు, నాకు శరీరం అని అనిపిస్తోంది. అదే 24 గంటల సందేహమే, ఉన్నదే సందేహం. నేను
పరిమితమైనటువంటి శరీరంగా కనబడుతున్నాను, నేను అనంతమైన బ్రహ్మాన్ని ఎలా అవుతాను? ఇది పెద్ద సందేహం. నేను చనిపోను అంటున్నారు, మరి చనిపోవడం మా తాతగారు చనిపోవడం చూశాను, మా నాన్నగారు చనిపోవడం చూశాను, ఏమిటిది? ఇవన్నీ సందేహాలు. దీస్ ఆర్ ద ఫండమెంటల్ డౌట్స్ వి ఆల్ హ్యావ్. అటువంటి సంశయాలు వచ్చినప్పుడు, తడబాటు కలిగినప్పుడు సాధకుడు తన బుద్ధిని అశాశ్వతమైనటువంటి వాటిపై, అనాత్మ పైన మళ్లించకుండా బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. సర్వం బ్రహ్మమయం, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అనే దృఢ నిశ్చయాన్ని ఆశ్రయించాలి. తేజోబిందోపనిషత్తులో ఇక్కడ చెప్తున్నది గ్రంథి విచ్ఛేదనం. విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి అంటూ ఏ యోగ శాస్త్రం వాళ్ళు ఏవో గ్రంథులు చెప్తారు. అన్ని పేర్లు చెప్పి ఏమున్నది ఒకటే గ్రంథి, దాని పేరే చిజ్జడ గ్రంథి. బ్రహ్మమే నేను అనే దృఢ నిశ్చయం ద్వారానే ఈ గ్రంథిని బ్రహ్మచక్రంతో ఖండిస్తాను. నిరంతర బ్రహ్మభావము, సైక్లికల్ బ్రహ్మవృత్తినే బ్రహ్మచక్రంగా చెప్పారు. సమనుప్రాప్తే సంశయే, వెన్ డౌట్స్ అరైజ్. సాధన చేస్తున్నప్పుడు నేను నిజంగా బ్రహ్మనేనా, రోజు అహమస్మి అహమస్మి అంటున్నారు అని సందేహం. ఇదే ఉపనిషత్తు పదే పదే చెప్పేటటువంటి సూత్రం ఏమిటంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా సర్వం బ్రహ్మమయం అనే నిశ్చయాన్ని వదలవద్దు. హృదయ గ్రంథిర్ అస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం, సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. హృదయంలో అజ్ఞానపు ముడి ఉన్నంత కాలము సంసార చక్రం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఛేదించబడుతుందో అప్పుడే మోక్షం. ఏవైనా సందేహాలు వస్తే వెనుకాడకుండా నేను బ్రహ్మమును అనే అచంచలమైన నిశ్చయ జ్ఞానాన్ని ఆశ్రయించబోయి. ఈ రహస్యాలు కేవలం మేధోపరమైన బ్రెయిన్ సెల్స్లో ఉన్న నాలెడ్జ్ కాదు, అనుభవపూర్వకమైనటువంటి నిధిధ్యాస, నిరంతర ధ్యానం కోసం ఉద్దేశించబడ్డాయి. అమోఘమైన ఆయుధం ఏది నా దగ్గర ఉన్నది? బ్రహ్మ అస్త్రం, అదే బ్రహ్మచక్రం. నేను పరిమితమైన దేహాన్ని కాదు, అనంతమైన బ్రహ్మమును. అహమస్మి, అహం బ్రహ్మాస్మి. దీన్ని మించిన ఆయుధం ఏముంది? ఇదే ఛేదన సాధనం. హృదయ గ్రంథి విచ్ఛేదనం. హృదయంలో ముడి ఎంత గట్టిగా ఉన్నా బ్రహ్మనిశ్చయం అనే పదునైన చక్రం ఉంటే దాన్ని సులభంగా కట్ చేసేస్తుంది. బ్రహ్మనిశ్చయం అనేది నిరంతర ఆవృత్తి, రిపిటేషన్కు సంకేతం. అందుకే బ్రహ్మ చక్రకం అన్నారు. తైలధార వలె విచ్ఛిన్నం కాకుండా సాగేటటువంటి అహం బ్రహ్మాస్మి అనేదే బ్రహ్మచక్రకం. సంశయం వచ్చినప్పుడు బ్రహ్మ నిశ్చయం, సంశయేసం అనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. యుద్ధంలో ఎప్పుడైతే శత్రువు ఎదురవుతే ఆయుధాన్ని గట్టిగా పట్టుకుని ఉపయోగిస్తాడో, మన శరీరంలో కలిగినటువంటి సంశయాలనే శత్రువులు ఎదురైనప్పుడు బ్రహ్మ నిశ్చయాన్ని పట్టుకుని వారిని దాటాలి. ఈ మహావాక్యంలో ప్రతిధ్వని ఉన్నది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకాండ 2:2-8 కీలకమైనటువంటి క్రియాశీలకమైన యాక్టివ్ పాత్రను చూపిస్తోంది. ఏమిటది? బ్రహ్మభావనా చక్రాన్ని మనసులో స్థిరపరచుకో, స్వాధ్యయనం చేసుకో. బ్రహ్మచక్రమే ఆత్మభావన చక్రం. నిరంతరం చక్రం ఎలాగుంటుందో కాలచక్రం తిరగకుండా ఈ బ్రహ్మచక్రం కూడా నీలోనే ఉంది. ఇది అస్త్ర సమానం. శ్లోకమిచ్చే సందేశం ఏమిటి? లోపల ఉన్న అజ్ఞానపు ముడిని విడగొట్టడానికి నిరంతర బ్రహ్మభావన అనే చక్రము అవసరము. మనసు సందేహాస్పదమైనప్పుడు సత్యమైన పరబ్రహ్మతత్వాన్ని పట్టుకోవడమే మార్గం. అహమస్మి, 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 అహమస్మి. హృదయ గ్రంథిర్ అస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం, సంశయే సమనుప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాశ్రయేత్. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి 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 స్వస్తి.